చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి సాయి సింధు పోషక పదార్థాలపై వారికి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు క్యారెట్, బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలని, ఎప్పుడూ రక్తం తగ్గకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నారు. గర్భిణీ స్త్రీలకు బీపీ ఎక్కువగా తక్కువగా అవుతుందని ఆందోళన చెందకుండా వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలకు ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆకుకూరలు తినిపించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ శంకరంపేట డాక్టర్ సాయి సింగ్ మాట్లాడుతున్నాను. మన హాస్పిటల్లో ప్రతి సోమవారము అలాగే మరియు శుక్రవారం గర్భిణీ స్త్రీలకు చెకప్ జరుగుతాయి. దాంతోపాటు ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్ చేసి చెకప్ చేస్తాము. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గర్భిణీ స్త్రీలకి తొందరగా రక్తం అనేది పడిపోవడం జరుగుతుంది. అది పడిపోకుండా ఉండాలి అని అంటే మనము ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి. అందులో బీట్రూట్, క్యారెట్ రోజు మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడము, దానిమ్మలు, యాపిల్, ఫ్రూట్స్, ఇంకా రకరకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన రక్తం అనేది ఒకటే స్థాయిలో ఉంటుంది, లేకుంటే పడిపోవడం జరుగుతుంది. గంటన్నరకు ఒక్కసారి కానీ 2 గంటలకు ఒకసారి కానీ మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవడం వల్ల మనకి ఆ వీక్నెస్ రాకుండా ఉంటుంది. దాంతోపాటు రక్తం అనేది నిల్వగా ఉంటుంది. దాంతోపాటు 6-7 నెలల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు కాళ్ళు ఉబ్బడం కానీ లేకుంటే కళ్ళల్లో పచ్చగా కనిపించడం కానీ జరిగితే వెంటనే హాస్పిటల్కి రావాలని కోరుకుంటున్నాను. కాళ్ళు ఉబ్బడం వల్ల బీపీ కొంతమందికి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ చెక్ చేసి నార్మల్ ఉంటే పర్లేదు, లేకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా జరిపేయడం జరుగుతుంది.